ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల సమయమందు ఒకే భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు ఒకే భాగం ధ్యానిస్తుండగా ఒకే భాగం అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. నిర్గమకాండం 34వ అధ్యాయము 7వ వచనము. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపను క్షమించును గాని ఆయన ఏమాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రం దోషం నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. అదేవిధంగా ఒకే భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 10వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 15వ వచనం, ప్రభువా నువ్వు దయాదక్షిణము గల దేవుడవు, దీర్ఘశాంతుడు కృపా సత్యముతో నిండిన వాడవు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమణ విషయమే వారిని క్షమించు దేవుడువైనా నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరం చూపుట ఎంతో సంతోషించువాడు కనుక నిరంతరం కోపం ఉంచడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదేశమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం, ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపము మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి ఎడవడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం, ప్రభువా మనుషులందరికీ వారి క్రియల చొప్పున నువ్వే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేసే, మీరు ఇచ్చిన ఒకేదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి, మీరే కృపా కనికరము చూపించి దేవుడే ఉన్న ప్రభావ మీ అందరిని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపను నిరంతరం ఖర్చు కాబట్టి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.